హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ మీకైతే క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపెడతానండి. క్యారెట్స్ అయితే 3 తీసుకున్నా, అవైతే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని అయితే ఒక ట్రేలోకి తీసుకున్నా. అవైతే మంచిగా తొక్క తీసేసుకున్నా మీద. మనం ఆ తొక్కు ఉంచుకుంటే మీద పొట్టు ఉన్నది ఉంచుకోవచ్చు, లేకుంటే తీసేసుకోవచ్చు. సో అవి ఉంటాయి కదా కడల పొంటి, అవి తీసేసి నేనైతే ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నా. మనకి క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది పచ్చిగా తినన్నా, మనం జ్యూస్ చేసుకున్నా, ఎలాంటి రెసిపీస్ చేసుకున్నా ఈ క్యారెట్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు పెద్దలకైనా చిన్నకైనా హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యారెట్ తినడం వల్ల మనకు పోషకాలు, విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు క్యారెట్ అనేది హెయిర్ గ్రోత్కి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెయిర్ అనేది చిట్లిపోయినట్టు అంతా ఇట్లా మన డ్రైగా అయిపోతుంది కదా, సో హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఏమన్నా కడుపులో సమస్యలు, ఏమన్నా జీర్ణ వ్యవస్థకు, డైజెస్టివ్ సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవైతే క్యారెట్ తినడం వల్ల సాల్వ్ అయిపోతాయండి. నెక్స్ట్ మనకు స్కిన్ గ్లో అనేది చాలా బాగుంటుంది ఈ క్యారెట్ వల్ల. మీరు ఒక డే బై డే కానీ నెక్స్ట్ వారం రోజులు ఇలా క్యారెట్ జ్యూస్ తీసుకున్నట్టయితే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తాయండి. మనకి బ్లడ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బోన్స్ అనేటివి గట్టిపడతాయి అన్నమాట, గట్టిగా చేస్తాయి. కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ చాలా ఉపయోగపడతాయి మనకు. పిల్లలు డైరెక్ట్గా తినడం ఇష్టపడరు. సో వాళ్ళకైతే ఇట్లా ఏదైనా రెసిపీ కానీ, ఇప్పుడు సపోజ్ క్యారెట్ హల్వా ఆర్ క్యారెట్ కర్రీ, నెక్స్ట్ జ్యూసెస్ ఆర్ మిల్క్ షేక్స్, ఇలా ఏవైనా వెరైటీగా చేస్తే మనం క్యారెట్ దాంట్లో యాడ్ చేస్తే వాళ్ళైతే ఇష్టంగా తింటారు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకైతే పెట్టండి, చాలా ఉపయోగం అండి. నేనైతే డైరెక్ట్ తినరు కదా అని సో ఇట్లనైతే చేశాను, జ్యూస్ లెక్కనైతే చేశాను. సో ముక్కలైతే కట్ చేసి పెట్టుకొని దాంట్లోనైతే షుగర్ వేసుకొని పాలు పోసుకున్నా. నేను కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఐస్ వాటర్ అన్నా, లేకుంటే మన ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ తోటి కొన్ని వాటరు, లేకుంటే ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్ డైరెక్ట్ వేసుకోవచ్చు. మీకు ఫ్లేవర్ కోసం యాలకులు కావాలంటే యాలకులు వేసుకోవచ్చు. సరే మాకు డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మనకు వచ్చేసి బాదం, కాజు, ఇవి కూడా చాలా అంటే చాలా హెల్త్కు బెనిఫిట్స్ అండి. సో అవి కూడా ఈ జ్యూస్లో యాడ్ చేసుకొని సన్నగా తరుక్కొని గార్నిషింగ్ చేసుకున్న, దీంట్లో యాడ్ చేసుకున్న చాలా హెల్తీ అండి. సో నేనైతే నా దగ్గర లేకపోవడం వల్ల నేను వేయలేదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. ఈ జ్యూస్ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ఏదైనా కానీ మన ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు అది సగం వరకే తింటారు. సో ఇట్లా జ్యూస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మొత్తం తినడానికి అయితే ట్రై చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.